రేపటి నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించాయని వ్యాపారస్తులు నిరసన తెలిపారు. చికెన్ విక్రయాల్లో మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిరవధిక బంద్ కి పిలుపునిచ్చింది. తగ్గించిన మార్జిన్ పెంచే వరకు నిరవధిక బంద్ కొనసాగుతుందని తెలిపింది. పౌల్ట్రీ కంపెనీలు దిగివచ్చే వరకు బంద్ కొనసాగిస్తామని వెల్లడించింది. హైదరాబాద్ లో ఈ బంద్ చేస్తున్నారని అనుకుంటున్నారు. కాదు, జిల్లాల వారీగా ఫోన్లు వస్తున్నాయి. జిల్లాల వారీగా, గ్రామాల వారీగా ఎక్కడి నుంచి పడితే అక్కడ సిద్దిపేట కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఖమ్మం కావచ్చు, కోదాడ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, అన్ని ఏరియాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. అందరూ స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిస్తున్నాం, స్వచ్ఛందంగా అందరం మేము ముందుకు వస్తున్నాం అన్నది మాకు ఫోన్లు చేయడం జరుగుతుంది. ఈ బంద్ తీవ్రత ఇంకా ప్రభావం ఎక్కువగా ఉంటది. మీరు మా షాపుల పైన దయ ఉంచి మా చిన్న చిన్న షాపులను దృష్టిలో పెట్టుకొని మార్జిన్ వెంటనే తగ్గించిన మార్జింగ్నే కాకుండా ఇంకా కొంచెం మార్జింగ్ పెంచాలి కంపెనీలు వేడుకుంటూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాము. ఆల్రెడీ ప్రభుత్వానికి కూడా అర్థమైంది. ఇంకా కూడా ప్రభుత్వం దీనిపై ఒక కఠిన చర్య తీసుకోవాలి. రేపటి నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్ కాబోతున్నట్టు తెలుస్తోంది. పౌల్ట్రీ కంపెనీలు వాటి మార్జిన్ తగ్గించాలంటూ కూడా వ్యాపారస్తులు మాట్లాడుతున్నారు. అది కూడా మనం చూసాం, నిరసన తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో చికెన్ విక్రయాల్లో మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ అంతా కలిసి నిరవధిక బంద్కి పిలుపునిచ్చింది. రేపటి నుండి అందుకోసం చికెన్ షాపులన్నీ కూడా తెలంగాణ వ్యాప్తంగా బంద్ కాబోతున్నాయి. వారి మార్జిన్ పెంచాలంటూ కూడా నిరసన తెలుపుతున్న నేపథ్యంలో అసలు రేపు ఏం జరగబోతోందో డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, లక్ష్మి, రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న చికెన్ షాపులు కూడా మూతపడబోతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా చికెన్ షాప్ సంబంధించి పౌల్ట్రీ కంపెనీలకు సంబంధించి మధ్య కూడా కొంత మార్జిన్ విషయంలో వివాదం కొనసాగుతుంది. దీనికి సంబంధించి చాలా సార్లు పౌల్ట్రీకి సంబంధించిన కంపెనీల దృష్టికి మార్జిన్ తగ్గించే అంశాన్ని కూడా తీసుకెళ్లారు. కానీ వారు స్పందించకపోవడంతో ఎట్టకేలకు నిరసన వ్యక్తం చేయాలని కూడా వారు డిసైడ్ చెప్పాల్సి ఉంది. గడిచిన వారం 10 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాలకు సంబంధించి కావచ్చు, హైదరాబాద్ సంబంధించిన చికెన్ షాప్ సంబంధించిన ఓనర్ అసోసియేషన్లు కూడా మీటింగ్ పెట్టుకొని తీర్మానం చేసుకున్నారు. తాజాగా దీనికి సంబంధించి ఎందుకు మార్జిన్ తగ్గించారో పదే ఇటు పౌల్ట్రీ కంపెనీలు కూడా ఈ చికెన్ షాప్ సంబంధించిన యజమానులు అడిగినప్పుడు సమాధానం రాకపోవడంతో తాజాగా వారు రేపటి నుంచి నిరవధిక చికెన్ షాపుల బంద్కు శ్రీకారం చుట్టబోతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ అంశం ఎందుకంటే ప్రతి రోజు సండే కాకుండా మిగతా రోజుల్లో కూడా ఈ చికెన్ కి సంబంధించి కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సేల్స్ ఉంటాయి. కానీ దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో పౌల్ట్రీ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధి నుంచి కూడా ఎలాంటి సమాచారం రాకపోవడంతో కూడా రేపటి నుంచి వారు దీనికి సంబంధించి మార్జిన్ తగ్గింపు అంశానికి సంబంధించి చెప్పే వరకు నిరవధిక చికెన్ షాపులు బంద్ చేయబోతున్నట్టుగా ఇటు చికెన్ షాప్ సంబంధించిన ఓనర్ అసోసియేషన్ వెల్లడించింది. అసలు ఈ ఓనర్స్ అసోసియేషన్, ఈ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఈ మార్జిన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తోంది? ప్రస్తుతానికైతే మార్కెట్ లో లైవ్ కోడ్తో పాటు హోల్సేల్ రిటైల్ కి సంబంధించి కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. వినియోగదారుడికి ఇచ్చే చికెన్ రేట్ తో పాటు పోల్చుకుంటే చికెన్ షాప్ కి బల్క్ గా పౌల్ట్రీ నుంచి వచ్చే వాటికి కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. వాస్తవానికి ఒక లైవ్ కోడి సుమారుగా 180 నుంచి 160 మధ్యలో 200 మధ్యలో ఉన్నప్పుడు కూడా వారికి చాలా మార్జిన్ ఉంటుంది. ఎందుకంటే వారు చికెన్ షాప్ సంబంధించిన మెయింటెనెన్స్ కావచ్చు, దానికి సంబంధించిన డ్రెస్సింగ్ కావచ్చు, రకరకాలు చూసుకొని కొంత రవాణా సంబంధించిన చూసుకున్న తర్వాత కూడా వారికి ఉంటుంది. కాబట్టి వాటిలో కొంత వ్యత్యాసం ఉంటుంది. గతంలో కొంత మార్జిన్ విషయంలో కూడా వివాదం జరిగినప్పుడు కూర్చొని మాట్లాడుకుని సెట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇంకా అనూహ్యంగా ఎలాంటి సమాచారం లేకుండా మార్జిన్ కూడా తగ్గించడం మీద చికెన్ షాప్ సంబంధించిన నిర్వాహకులు పౌల్ట్రీ కంపెనీస్ మార్జిన్ తగ్గించడానికి రీజన్స్ ఏంటి? వాళ్ళ సైడ్ నుండి ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికైతే తమకి సంబంధించి చికెన్ షాప్ సంబంధించి ముఖ్యంగా పౌల్ట్రీ వివిధ కంపెనీలకు సంబంధించి, ఎందుకంటే తెలంగాణలో ఏపీ ప్రాంతంలో కూడా వివిధ కంపెనీలకు సంబంధించి పౌల్ట్రీ సంబంధించిన కంపెనీలు వాళ్ళ తమ కోళ్లను సరఫరా చేస్తుంటాయి. కాబట్టి ఒక్కొక్క కంపెనీకి ఒక వ్యత్యాసం ఉంటుంది. వెన్కాప్ కావచ్చు, లేకపోతే వివిధ రకాల సంబంధించిన వాటికి సంబంధించి కూడా మార్జిన్ ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మార్జిన్ విషయం సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతుంది. మార్జిన్ తగ్గించడం వల్ల ఒకవైపు ఒక వారంలో రేటు పెరగడం, కొన్ని ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ కావడంతో కూడా
కొంత చికెన్ సంబంధించి డిమాండ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్న పరంగా మార్జిన్ తగ్గిస్తే తాము చికెన్ షాపులు నడపని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే శుభకార్యాలకు సంబంధించి కావచ్చు, రకరకాల సంబంధించిన ఈవెంట్లకు కావచ్చు, రెస్టారెంట్లకు కూడా రోజు కొన్ని టన్నులకు సంబంధించిన చికెన్ వివిధ దుకాణాలను సరఫరా అవుతుంది కాబట్టి వారు గతంతో ఇస్తున్న మార్జిన్ కంటే అనూహ్యంగా తగ్గించడమే ఈ పరిణామాలకి దారితీసినట్టుగా చెప్పుకోవాలి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.